హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. గత 2-3 రోజులుగా ఒక చర్చ ప్రధానంగా నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ త్వరలో ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నారనే ఒక చర్చ గట్టిగా నడుస్తోంది. సోషల్ మీడియాలోనూ, అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ. దీనికి సంబంధించి కేంద్రం నుంచి, ముఖ్యంగా పిఎంఓ కార్యాలయం నుంచి అపాయింట్మెంట్ ఫిక్స్ అయిన వెంటనే వైఎస్ జగన్ కలవనున్నారు. మేబీ ఈ వీక్లో కానీ లేదా వచ్చే వారంలో కానీ, ఈ వారంలో కానీ వచ్చే వారంలో కానీ ఖచ్చితంగా ప్రధానమంత్రి మోదీని కలిసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, రాష్ట్రంలో జరగబోతున్నటువంటి పరిణామాలు, త్వరలో జరగబోయే రాజకీయ సమీకరణలు, ఈ అన్ని అంశాలపై కూలంకషంగా వైఎస్ జగన్ చర్చించనున్నారు అనేది ఒక ప్రధానంగా వినిపిస్తున్నటువంటి టాక్. అయితే ఇది 2-3 రోజులుగా ఇప్పుడు వస్తున్నటువంటి వార్త అవ్వచ్చు. కానీ దాదాపు నెల రోజుల క్రితమే ప్రజా చైతన్యం చాలా క్లియర్గా ఇదే వార్తను మీ ముందు ఉంచే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా వైఎస్ జగన్ త్వరలో ప్రధానిని కలవనున్నారు. ప్రధానితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలవనున్నారు. కలిసి రాజకీయంగా ఈ కలయిక చాలా పెను పరిణామాలకు, కీలకమైనటువంటి మార్పులకు దారితీస్తుంది అనేది చాలా స్పష్టంగా ప్రజా చైతన్యం మీ ముందు ఉంచింది దాదాపుగా ఒక నెల రోజుల క్రితమే. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి వార్త అన్ని మీడియాల్లో, ముఖ్యంగా సోషల్ మీడియాలోనూ, తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానళ్లలోనూ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. సో ఓవరాల్గా వైఎస్ జగన్ అపాయింట్మెంట్ అయితే దీన్ని వక్రీకరిస్తూ కొన్ని పత్రికలు కానీ, కొన్ని ఛానళ్ళు కానీ వైఎస్ జగన్ ప్రధాని అపాయింట్మెంట్ కోరడానికి మధ్యలో వైవి సుబ్బారెడ్డి లాంటి వ్యక్తుల్ని అనుసంధానించారు. వైవి సుబ్బారెడ్డి లాంటి వ్యక్తుల ద్వారా అపాయింట్మెంట్ కోరుతున్నారనే ఒక వక్రీకరణ, కొన్ని తప్పుడు కథనాలు మాత్రం చాలా కీలకంగా కనిపిస్తున్నాయి. కానీ వాస్తవానికి వైఎస్ జగన్ అపాయింట్మెంట్ కోరితే ఖచ్చితంగా అపాయింట్మెంట్ లభించే పరిస్థితి ఉందనేది వైఎస్ జగన్కు బీజేపీ కేంద్ర నాయకత్వానికి ఏ విధంగా ఉన్నటువంటి సంబంధాలు ఉన్నాయో ఆ సంబంధాలు చూసిన ప్రతి ఒక్కరికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో వైఎస్ జగన్ ప్రధాని అపాయింట్మెంట్ కోరడానికి మరొకరి అవసరం లేదు ఆయనకి. సో ఆయన నేరుగా పిఎంఓ కార్యాలయం ద్వారా అపాయింట్మెంట్ కోరితే ప్రధానమంత్రి తన అవైలబిలిటీని చూసుకుని ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. బహుశా అది ఈ వారంలో కానీ వచ్చే వారంలో కానీ ప్రధాని మోదీ అపాయింట్మెంట్ అనేది లభించనుంది. వైఎస్ జగన్ వెళ్ళి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ఎంత దారుణంగా వ్యవహరిస్తోంది, ఎంత దారుణంగా నడుస్తోంది, రాష్ట్రంలో కస్టోడియల్ మరణాలు రోజురోజుకు ఏ విధంగా పెరిగిపోతున్నాయి, రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఎలాంటి విధానాన్ని అవలంబిస్తోంది, ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, ఈ అన్ని అంశాలని చాలా క్లియర్గా ఆయన ప్రధాని మోదీ ముందు ఉంచే ప్రయత్నం అయితే చేయనున్నారు. సో అంతేకాకుండా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతోంది. ఆ నిర్ణయంపై కూడా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ నిర్ణయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏలో కలుస్తుందా లేదా అనేది కాకపోయినా ఇంకా ఇతరత్ర చాలా, మొత్తానికి ఈ కలయిక ద్వారా ప్రధాని మోదీతో వైఎస్ జగన్ జరగనున్నటువంటి ఈ కలయిక ద్వారా రాజకీయంగా కీలకమైనటువంటి ఒక చర్చ మాత్రం జరగనుందనేది చాలా సుస్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా వైఎస్ జగన్ ప్రధాని మోదీని కలిసి చాలా విషయాలు మాట్లాడనున్నారు. రాష్ట్రంలో ఇందాక నేను చెప్పినట్టు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి, రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిణామాలు, పారిశ్రామికవేత్తలను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, అంతేకాకుండా శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంది, ఇటీవల కేంద్ర హోంశాఖ విడుదల చేసినటువంటి నివేదికలో రాష్ట్ర పోలీసుల పనితీరు 26వ స్థానానికి పడిపోవడం, ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా లాకప్ డెత్లు, కస్టోడియల్ మరణాలు, వారానికి ఒక కస్టోడియల్ మరణం చొప్పున 7 వారాల్లో 7 కస్టోడియల్ మరణాలు జరిగాయంటూ దాఖలైనటువంటి పిటిషన్, ఇలాంటి చాలా పరిణామాలు ఉన్నాయి. ఈ పరిణామాలన్నిటిపై చాలా కూలంకషంగా తనకున్నటువంటి ఫీడ్బ్యాక్తో తనకున్నటువంటి ఒక నివేదికను ప్రధాని మోదీ ముందు నుంచి చర్చించనున్నారు వైఎస్ జగన్. ఇదంతా ఒక ఎత్తు అయితే, దీని తర్వాత రాజకీయంగా కూడా ఒక కీలకమైనటువంటి చర్చ ఈ ఇద్దరి మధ్య జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 2029 ఎన్నికల నాటికి ఈ వారం లేదా వచ్చే వారం వైఎస్ జగన్ మోదీతో జరిపే సంప్రదింపులు కానీ, జరిపే చర్చ కానీ రానున్న కాలంలో అంటే 2029 ఎన్నికల్లో జరగబోయే రాజకీయ పరిణామాలకు
ఒక తార్కాణంగా నిలుస్తోంది, ఒక శ్రీకారం చుట్టినట్లు భావించవచ్చు అనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి వైఎస్ జగన్ ప్రధాని మోదీని కలవనుండడం అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ముఖ్యంగా ఇటీవల ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిణామాల నేపథ్యంలో, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం నుంచి, ప్రస్తుతం అయితే కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి తెలుగుదేశం, జనసేన పార్టీలు ప్రధాన భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి. అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా బొటాబొట్టి మెజార్టీ ఉంది. 272 మ్యాజిక్ ఫిగర్ అయితే 292 సభ్యుల బలం ఉంది. ఇటీవల పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం తర్వాత అక్కడ టీఎంసీ నుంచి దాదాపు 20 మంది ఎంపీల బలం లభించడం, మహారాష్ట్ర ఉద్ధవ్ శివసేన నుంచి 7 మంది ఎంపీల బలం లభించడం, ఇవన్నీ బీజేపీ కేంద్రంలో ఎన్డీఏ యొక్క బలాన్ని పెంచుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో 2029 ఎన్నికలకు తెలుగుదేశం, జనసేన అవసరం బీజేపీకు రాకపోవచ్చు అనేది కూడా ఒక మాట వినిపిస్తోంది. అదే సమయంలో వైఎస్ జగన్కు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏలో చేరితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనే ఒక చర్చ కూడా నడుస్తుంది. సో ఓవరాల్గా ఈ అన్ని చర్చలు నడుస్తున్న క్రమంలో, అంటే 2029 ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏలో చేరబోతోందంటూ వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో, ఈ వార్తల నేపథ్యంలో ప్రధాని మోదీని వైఎస్ జగన్ ఈ వారంలో కానీ వచ్చే వారంలో కానీ కలవనుండటం అనేది రాజకీయంగా ఎలాంటి సమీకరణాలకు దారితీస్తుంది, రాజకీయంగా ఎలాంటి ప్రకంపనలు వేయనున్నాయి, రాజకీయంగా రాష్ట్రంలో ఏం జరగబోతోంది, కేంద్రంలో ఏం జరగబోతోంది, చాలా ఉత్కంఠమైనటువంటి పరిణామంగా మారుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాస్తవానికి ఎన్డీఏలోకి రమ్మని చెప్పి ఎన్డీఏ మోదీ నుంచి కానీ, అమిత్ షా నుంచి కానీ చాలా కాలం నుంచి, గత ఎన్నికల నుంచే ఆహ్వానం ఉంది. కానీ వైఎస్ జగన్ ఎప్పుడు ఒంటరిగా పోటీ చేయడానికి ఇష్టపడతారు, ఒంటరిగానే ఉంటాము, అవసరమైన మేరకు అవసరమైనప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రం మద్దతు ఇస్తామంటూ బీజేపీకు చాలా సందర్భాల్లో ఆయన మద్దతు ఇస్తూ వచ్చినటువంటి పరిస్థితి. ఇటీవల ప్రతిపక్షంలో ఉన్నా సరే డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆయన మద్దతు ఇచ్చినటువంటి నేపథ్యం కూడా రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకొని మాత్రమే. సో అటువంటిది, అంటే ప్రతిపక్షంలో ఉన్నా సరే వైఎస్ జగన్ చాలా క్లియర్గా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే బీజేపీకి మద్దతు ఇచ్చే పరిస్థితిని కొనసాగిస్తున్నారు. సో ఇక ముందు కూడా ఇదే వైఖరి అవలంబించనున్నారు. సో అందుకే ఇన్నాళ్ళు ఎన్నిసార్లు ఎన్డీఏ నుంచి ఆహ్వానం వచ్చినా ఆయన నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తూ వచ్చారు. ఇప్పుడు వైఎస్ జగన్ ఈ వారంలో కానీ వచ్చే వారంలో కానీ ప్రధాని మోదీని కలవనుండటం, ప్రధాని మోదీ అపాయింట్మెంట్ అనేది ఫిక్స్ అయిన వెంటనే ఆయన వెళ్ళి కలిసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, శాంతి భద్రతలు, రకరకాల ఇష్యూస్ అన్నిటిపై చాలా కూలంకషంగా దాదాపు 40 నుంచి 45 నిమిషాల పాటు చర్చిస్తారని చెప్పే ఒక సమాచారం అయితే అందుతోంది. దాంతోపాటు రాజకీయంగా కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారా అనే ఒక వాదన కూడా క్రమంగా బలపడుతుంది. ఒకవేళ అదే జరిగితే 2029 ఎన్నికలకు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారబోతోంది. కేంద్రంలో మరొక బలమైనటువంటి ప్రాంతీయ పార్టీ ఎదగబోతోంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తీసుకోబోయే నిర్ణయం రాజకీయంగా ఎలాంటి ప్రకంపనలకు దారితీస్తుంది, ఏం జరగబోతుంది అనే ఒక టెన్షన్ మొదలైంది ప్రత్యర్థి పార్టీలో, ముఖ్యంగా కూటమి పార్టీల్లో. సో ఓవరాల్గా వైఎస్ జగన్ ప్రధాని మోదీని కలవబోతున్నారనే ఒక వార్త రాగానే ఎవరు పరిస్థితి ఎలా ఉన్నా సరే కూటమి పార్టీలు, ముఖ్యంగా తెలుగుదేశం నేతల్లో కానీ, తెలుగుదేశం పార్టీలో కానీ, తెలుగుదేశం అనుకూల మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున ప్రకంపనలు వస్తాయి. ఇష్టారాజ్యంగా కథనాలు మాత్రం వర్లించేస్తున్నారు.